అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మైక్ కట్ చేయటం, దానికి తగ్గట్టుగా నేను సభానాయకుడు గారు స్వయంగా నిలబడుకొని 53లో ఒక ఇంట్లో కొంతసేపు సమావేశం జరిగింది, ఎటువంటి ఓటింగ్ జరగలేదు. దానికి మా సీనియర్ సభ్యుడు కేఈ ప్రభాకర్ గారే చెప్పారు, కర్నూలు వాసి అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, సుదీర్ఘ అనుభవం నాకుంది. ట్యూషన్లు కావాల్సిన మీరు పెట్టించుకోండి, నాకు ట్యూషన్లు అవసరం లేదు అని చెప్పేటువంటి పెద్ద ఆయన చరిత్ర ఏమాత్రం తెలుసుకుంటాడో ఒకసారి తను ఆలోచన చేసుకోవాలి. స్పష్టంగా 1953లో తేదీతో సహా జూన్ 7వ తేదీన కర్నూలు పట్టణం ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా నిర్ణయం, సవర్ణలన్నింటినీ తోసిపుస్తూ ఆంధ్ర శాసనసభలో తీర్మానం, విజయవాడకు వ్యతిరేకంగా 79, అనుకూలంగా 53 ఓట్లు అని ఇంత స్పష్టంగా అప్పుడు పత్రికలో మెన్షన్ చేయడం, ఇది ఆంధ్రప్రభ. అదే రోజు ఆంధ్ర పత్రికలో కూడా ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా కర్నూలు నిర్ణయం, 5 రోజులు దీర్ఘ చర్చ పిమ్మట తీర్మానానికి ఆంధ్ర శాసనసభలో ఆమోదం. ఇంత స్పష్టంగా పెడితే అప్పుడు చర్చే జరగలేదు అని అంటాడు. 5 రోజులు చర్చ జరిగింది, ఓటింగ్ జరిగింది, ఓట్లు ఈ రకంగా వచ్చాయి, సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి సవరణలు అన్నీ కూడా చేసుకున్నారు అని కూడా అన్న ఇంకిత జ్ఞానం కూడా తనకు లేకపోవడము చాలా దురదృష్టకరం. ఆ 2 సంఘటనలే కాకుండా దానికి మునుపు 4 రోజులు కూడా ఏ రకంగా చర్చ జరిగిందని కూడా కింద నీట్గా ప్రతిరోజు జూన్ 6వ తేదీకి ముందు పత్రికలలో ప్రతిరోజు ఏమేమి వచ్చింది, ఏ రకంగా చర్చలు జరిగింది, ఏ రకంగా సవరణలు తీసుకునింది అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ప్రకాశం పంతులు గారిని అవమానించినట్టు మాట్లాడారో, కేవలం ఆయన జయంతి రోజు తూతుమంత్రంగా పొగిన తర్వాత తనను అవమానించాలి అప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా ఒక అబద్ధ కల్పనలు అన్నట్టుగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు సభకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోటిరెడ్డి గారు కడపను రాజధాని కోరారన్నారు, ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. కోటిరెడ్డి గారు కర్నూలుకు కోరినట్టుగా, కర్నూలును ఆమోదించినట్టుగా పత్రికలో కూడా చెప్పడం జరిగింది. మరి అందరి పేర్లు వాడి వాళ్ళు ఆ రకంగా చెప్పారు, ఈ రకంగా చెప్పారని సహజంగా అబద్ధాలు ఆడేటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ఒక అభూత కల్పన అని చెప్పే ప్రయత్నం చేయడము చాలా దురదృష్టకరం. కనీసం ఒక ముఖ్యమంత్రిగా తనకు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది, దీన్ని ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో ఏమి జరిగింది అని చరిత్ర కూడా తెలియనటువంటి ఈ వ్యక్తి మమ్మల్ని పరిపాలించడం, తన ఆధ్వర్యంలో ఏకపక్షంగా నిర్ణయాలు జరగటము దురదృష్టకరం. నువ్వు పదవులు అనుభవించుండొచ్చు, కానీ నీకు అనుభవం లేదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతరులను అవమానించేటువంటి మాట్లాడడం నీ నీకు చాలా సహజం, ఇది చాలా తప్పుడు గుణం. నాకు ప్రజలు మెజార్టీ ఇచ్చారు, నేను ఏమైనా చేయొచ్చు అన్నది కాదు. మేము కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డాం, దాదాపుగా 40% ఎమ్మెల్యేలు మేము కూడా ఉన్నాం. మా కనీస అభిప్రాయాలు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఏదో ఒక నియంతలాగా నిర్ణయాలు తీసుకుంటూ తను కూడా చరిత్ర కూడా వక్రీకరిస్తూ మాట్లాడి సభను తప్పుదోవ పట్టించినందుకు చంద్రబాబు నాయుడు గారు సభ క్షమాపణ చెప్పాలి, లేదా స్పీకర్ గారికి మేమైనా కూడా సభను తప్పుదోవ పట్టించినట్టు విధానం పైన చంద్రబాబు పైన కంప్లైంట్ చేయాలని కూడా మేము ఆలోచన చేస్తాను. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి తన నిర్ణయాలు ప్రకటిస్తుండడం చాలా దారుణం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలు ఎయిర్పోర్ట్లు ఇవని చెప్పారు, కనీసం రాయలసీమ యొక్క ప్రజలపైన తను ఊరికి డైలాగుల మాదిరి మాట్లాడారు తప్పితే ఏ రకమైనటువంటి అష్యూరెన్సులు రాయలసీమకి ఇచ్చారో అన్నది ఒక్క 5 నిమిషాలు కూడా చర్చకు మాకు అవకాశం కలిగించకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు దాదాపుగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రాంత ప్రజాప్రతినిధిగా దాదాపుగా 12 నుంచి 15,000 మంది రైతులతో స్వయంగా, రైతుల కుటుంబ సభ్యులతో స్వయంగా కలిసినటువంటి వ్యక్తిగా నేను నిజంగా కలిశాను 12 నుంచి 15,000 మంది రైతులను. ఏ రైతు కూడా ప్రస్తుత పరిస్థితులలో తమ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవు. కారణం భూగర్భ జలాలు ఎండగట్టిపోవడము, నీళ్లు లేకపోవటము. వ్యవసాయం పైన దాదాపుగా 90% ఆధారపడినటువంటి ప్రాంతాలలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామని దానిపైన మేము అడగాలనుకున్నటువంటి మాటలను కూడా మా నోరు నొక్కారు. అదే రకంగా రాయలసీమలో నీటి సమస్య కాదు, భవిష్యత్తులో జోనల్ సిస్టమ్ పైన రాయలసీమ వాసులకు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాల పైన కూడా స్పష్టత లేదు. ఆ 53, 56 సమయాలలోనే పెద్ద మనుషులు అనేక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ప్రాంతానికి ఈ రకమైనటువంటి న్యాయాలు చేస్తాం, ఆ ప్రాంతాలకు ఇటువంటివి ఇస్తాం, ఈ ప్రాంతానికి ఈ రకమైనటువంటి యూనివర్సిటీలు ఉంటాయి, ఈ రకంగా ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పి ఆ కాలంలోనే పెద్ద మనుషుల సభలు కానీ తీర్మానాలు కానీ ఎన్నో జరిగినాయి. కానీ ఇక్కడ ఏకపక్షంగా
తన స్టేట్మెంట్ చదివేసి ఆ తీర్మానాలు కూడా ఆమోదించేసినామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకొని వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదు వీళ్ళని. నేను ఈ మాట అనకూడదు, ఎందుకంటే చిన్న రాష్ట్రం ఇప్పుడే అయిపోయింది, రాష్ట్రం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వాళ్ళం. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి బీజం వేసినట్టుగా కనిపించే విధంగా మాకు కనపడి చాలా బాధాతత్వంతో నేను మాట్లాడుతున్నాను. ఎంత దారుణంగా తను వ్యవహరించారంటే నిన్న జరిపినటువంటి సభలో ఆ తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి తీరు కానీ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునే దానికి కూడా అవకాశం కలగజేయకుండా మైక్ కట్ చేయించడం ఎంతవరకు సమంజసం? నేను నా స్టేట్మెంట్ చదివాను, మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఏదో చెప్పేది చెప్పుకోండి, నా వైపున నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఏకపక్షంగా వెళ్ళిపోవడంతో ఇంకా సభకు ఏం వాల్యూ ఉంటుంది? సభ ఎందుకు పెట్టాలి? ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, నీళ్ళ సమస్యలు అయితేనేమి, అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో కర్నూలు రాజధాని పెట్టేటప్పుడు శ్రీబాగ్ ఒప్పందంలో ఏమేమి ఉన్నాయో కుదుర్చుకున్నారో అవన్నిటిపైన మళ్ళీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాయలసీమ ప్రజలు యొక్క బాధలు కన్నీరు ఎవరు తుడుస్తారో చరిత్ర చూస్తే వందల వేల సంవత్సరాల పరంగా వాళ్ళకి అన్ని వనరులు ఉంటాయి, కానీ ఎటువంటి ఆదాయం లేకుండా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. ఆ ప్రాంతం నుంచి నీళ్లు పోయి మిగిలిన అన్ని ప్రాంతాలలో బ్రహ్మాండమైనటువంటి సాగు సాగుతుంది, కానీ రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. దానికి ఎటువంటి ఈ రకమైనటువంటి ప్రణాళిక మా దగ్గర ఉంది అని చెప్పకుండా స్మార్ట్ సిటీలు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అని చెప్పేసేసి ఏమాత్రం రైతుల గురించి పట్టించుకున్నట్టు పాపాన పోకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఈరోజు రైతుల రుణమాఫీ గురించి చెప్పారు, డ్వాక్రా మహిళల మాఫీ గురించి చెప్పారు. అవి ఏ రకంగా అమలు చేస్తున్నాడో ఈరోజు సీమాంధ్ర రాజధాని కూడా అదే రకంగా అమలు చేస్తాడని చెప్పి మా భయాందోళన కూడా వ్యక్తం చేశాం. కానీ ఒక ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టుగా మాట్లాడడం చాలా దారుణం అనిపించింది. అదే రకంగా రాయలసీమకు పోలవరం కట్టిన తర్వాత జాతీయ ప్రాజెక్ట్ పోలవరం చేస్తే అక్కడ పెట్టేటువంటి ఖర్చును కంపెన్సేట్గా రాయలసీమకి ఏమిస్తారు? ఒకవేళ రాజధాని నిర్మిస్తే లక్షలాది కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ని రాయలసీమ ప్రాంతానికి అదే ప్రతిపాదన ఏమాత్రం కేటాయిస్తారు? అదే రకంగా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ఉత్తరప్రదేశ్లో ప్రకటించినట్టు విధంగా ఆ ప్రత్యేక ప్యాకేజ్లో ఏం టేకప్ చేయబోతున్నారు? ఇటువంటివన్నీ కూడా చర్చకు మాకు అనుమతించకుండా మా నోరు నొక్కడము చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇది ఎప్పుడు కూడా మా మనసులో అది గూడుగట్టుకొని ఉంటుంది. మా ప్రాంతాన్ని ఇన్ని రకాలుగా అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మేము ఏదో రోజు పెద్ద గుణపాఠం చెప్పి తీరుతాం. ఎప్పుడు కూడా రాయలసీమ వాసులు అన్ని రకాల చరిత్రలో ప్రతి ఒక్కరితో మోసపోయినాం. ఒక్కసారి మాత్రం రాజశేఖర రెడ్డి గారు ఏదో రకంగా నీళ్లు తీసుకెళ్ళాలి. రాయలసీమ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. ఎందుకంటే రాష్ట్ర పునర్జీవస్థలో కూడా క్లియర్ కట్గా దానికి చెప్పబడిపోయింది. ఉత్తర కోస్టల్ ఎట్ అయితే రాయలసీమ కూడా చాలా వెనకబడిన ప్రాంతము. అదేవిధంగా రాయలసీమలో చాలా నిక్షేపాలు, చాలా వనరులు ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా ఈరోజు రైల్వే కోడ్ నుండి తీసుకున్న, కర్నూలు ప్రాంతం వరకు తీసుకున్న, ఈ విధంగా అనంతపురము అదే చిత్తూరు తీసుకున్న అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వనరులు భూగర్భంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనక్కి తీసి ఒక నిక్షేపాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వనరులు సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రం, ఈ రాయలసీమను వెనకబడిన ప్రాంతాన్ని, ముఖ్యంగా నీళ్ళు అయితే చాలా ప్రాంతాల్లో కోడూరు ప్రాంతం హార్టికల్ సంబంధించినది చాలా కూడా అక్కడక్కడ చాలా కూడా కోల్డ్ స్టోరేజ్ కానీ, అదేవిధంగా ఏపీఎండిస్ ఉంది, చాలా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన మైనింగ్. అదేవిధంగా కడపలో హార్టికల్ యూనివర్సిటీ, అదేవిధంగా యూనివర్సిటీ చాలా డెవలప్ చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చాలా మంది కూడా నిరుద్యోగ వ్యవస్థ ఈరోజు ఉద్యోగం లేక చదువుకున్న చాలా రోడ్లపైన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా పేద ప్రజలకు కనీస అవసరాలు కల్పించాలని చెప్పేసి, రైతులకు ఒక భరోసా కల్పించిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా, ఎందుకంటే గతంలో ఎంతో మంది దగ్గర మోసపోయిన రాయలసీమ ప్రజలు ఇప్పుడైనా కనీసం రాష్ట్ర విభజన నేపథ్యంలో కనీసం స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్ట్రాటజీ రాయలసీమకి ఇచ్చి రాయలసీమ ప్రజలను ఆడుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము.